అది పవన్ కళ్యాణ్ సినిమారా? హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమాటిక్ వరల్డ్ అండ్ దిస్ ఈస్ శివ. హరియర్ వీరమల్ ఇంకో 3 daysలో మన ముందుకు వస్తుంది. ఫస్ట్ టైం చూస్తున్న పవన్ కళ్యాణ్ సినిమాకి డల్ హైప్, ఆఖరికి సెకండ్ హీరోగా చేసిన రీమేక్ అయిన బ్రోకి బెటర్ హైప్ ఉండే. సో వీరమల్లుకి ఎందుకు తక్కువ హైప్ ఉండేనో మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. కానీ అయితే హరియర్ వీరమల్లు బిజినెస్ అసలు క్లోజ్ అయిందా లేదా, కొనట్లేదా, వేరే సినిమాలతో పోలిస్తే ఏ రేంజ్లో అవుతుంది, ఇష్యూస్ ఏంటి, యూఎస్ఏ బుకింగ్స్ పరిస్థితి ఏంటి, ఇవన్నీ మాట్లాడుకుందాం. మరి జర మన ఛానల్లో కంటెంట్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ప్రీ కంటెంట్ బట్టే హైప్ డిసైడ్ అవుతుంది. హీరో క్రేజ్ పైన డిపెండ్ అయ్యేది చాలా తక్కువ అయిపోయింది. టీజర్, సాంగ్స్, జానర్ అండ్ ట్రైలర్ బాగుంటే హైప్, ఎక్స్పెక్టేషన్స్ వస్తున్నాయి ఆ ప్రాజెక్ట్ పైన, లేకపోతే బిస్కెటే. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. సో వీరమల్లుకి అదే ల్యాక్ అయింది. సాంగ్స్ ఎక్కలే అండ్ ట్రైలర్కి మిక్స్డ్ రెస్పాన్స్. 5 years తీసారు, పోస్ట్పోన్స్ అయ్యాయి, ఇవన్నీ పక్కన పెట్టండి. వదిలిన కంటెంట్ ఎంగేజింగ్గా ఉండాలి కదా, అవే పోయాయి. అవి చూసి బయర్స్ కూడా సినిమాని కొనడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు, ఇంకా బిజినెసే క్లోజ్ అవ్వలేదు. వాళ్ళు ఒక రేట్ అడుగుతున్నారు, వీళ్ళు ఒక రేట్ చెప్తున్నారు. నైజాంలో మూవీ టీం 50 నుండి 60 కోట్లు అడుగుతున్నారు, డిస్ట్రిబ్యూటర్స్ 35 కోట్లు అంటున్నారని టాక్. సో అటు ఇటుగా 40 కోట్ల వరకు అవుతుందేమో. ఆంధ్ర రేషియో అప్రాక్స్గా 60 crore అవ్వచ్చు. మరి తెలుగు స్టేట్స్ బిజినెస్ ముందు 150 కోట్లు అన్నారు. మరి ఇప్పుడు 100 కోట్లు అయినా అవుద్దో లేదో చూడాలి. 110 crore వరకు అయితే డీసెంట్, అది దాటితే కష్టమే. వరల్డ్ వైడ్గా 150 కోట్ల క్లోజ్ చేయాలంతే. రీసెంట్ మూవీస్ ప్రభాస్వి, అల్లు అర్జున్వి పక్కన పెడితే గేమ్ చేంజర్ నైజాం బిజినెస్ 43 కోట్లు, గుంటూరు కారం 42 కోట్లు అండ్ దేవరా 44 కోట్లు. టోటల్ తెలుగు స్టేట్స్ పరంగా గేమ్ చేంజర్ది 122 కోట్లు, గుంటూరు కారంది 102 కోట్లు అండ్ దేవరాది 113 కోట్లు. సో వీటిని బిజినెస్లో దాటుద్దా లేదా చూడాలి. ఇంకా యూఎస్ఏ బుకింగ్స్ పైన ఒక లుక్ వేస్తే 1200 షోలకి 10,000 టికెట్స్ సోల్డ్ అయ్యాయి. $280 కలెక్ట్ చేసింది. ఇంకా 3 days ఉంది కాబట్టి ప్రీమియర్స్కి రీసెంట్ మూవీస్ రేంజ్లో కొట్టకపోవచ్చు. బట్ షోస్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి కాబట్టి ప్రీ రిలీజ్ ఈవెంట్ అయ్యాక చూడాలి ఏమైనా లేస్తుందా అని. వేరే Tier 1 హీరోల సినిమాలు ఈ పాటికే 1 million ప్రీసేల్స్ దాటాయి. చాలా స్లో ఉండి వీరమల్లు. ఇదిలా ఉండగా టికెట్ రేట్స్ తెలుగు స్టేట్స్లో రికార్డ్ లెవెల్లో పెట్టనున్నారు. ప్రీమియర్స్కి 600 రూపీస్ అండ్ Day 1 నుండి ఆంధ్రాలో సింగిల్ స్క్రీన్స్ 297, మల్టీప్లెక్స్లో 377 రూపీస్. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? తెలంగాణలో కూడా మోస్ట్లీ ఇదే జియో పాస్ అవ్వచ్చు. చాలా పెద్ద రిస్క్ ఇది. ఎర్లీ ప్రీమియర్స్కి కానీ టాక్ తేడా కొట్టిందంటే ఆ టికెట్ రేట్స్కి నార్మల్ ఆడియన్స్ దేకరు. మొదటి రోజే డెడ్ అవుద్ది సినిమా. ఏందో ఏమో హైప్ లేని సినిమాకి కూడా ఎందుకు ఈ స్టెప్ అంటారు. పెద్ద పెద్ద పాన్ ఇండియా సినిమాల కంటే ఎక్కువ రేట్స్ పెట్టి పడేశారు. మరి అది కాన్ఫిడెన్సా ఇంకేదన్నా అని చెప్పి ఇంకో 3 daysలో తెలుస్తుంది. అండ్ మోస్ట్లీ రేపో ఎల్లుండి బిజినెస్ లెక్కలు క్లోజ్ అవుతాయి. ఏరియా వైజ్గా వచ్చాక మాట్లాడుకుందాం. ఇప్పటి వరకు పుష్ప 2 అండ్ దేవర సినిమాలు మాత్రమే టికెట్ హైక్స్ ఉన్న రన్ అయ్యాయి. మరి వీరమల్లు ఏం చేస్తాడో చూడాలి. ఇదిలా ఉండగా సినిమాకి ఇంకో సమస్య ఎదురైంది. ఏం రత్నం గారు అండ్ తన ప్రొడక్షన్ హౌసెస్ పైన విఎల్ శ్రీధర్, ముద్దుల కొడుకు, బంగారం అండ్ ఆక్సిజన్ మూవీస్కి 3,50,000 అమౌంట్ డ్యూ ఉందని కంప్లైంట్ రేజ్ చేశారు ఫిలిం ఛాంబర్లో. అది క్లియర్ చేస్తేనే నైజాంలో సినిమా రిలీజ్ అవుద్దని చెప్పి నోటీస్ వదిలారు. బిజినెస్ బొక్కలేక మేం చేస్తుంటే మధ్యలో ఈడొకడు. ఇన్ని టెన్షన్ల మధ్య ఇదొక టెన్షన్. మళ్ళీ ఇన్ని అడ్డంకుల మధ్య సినిమా ఎలా రిలీజ్ అవుద్దో, ఎలా ఆడుద్దో, ఎలా కలెక్షన్స్ వస్తాయో చూడాలి. ఇవన్నిటికి తోడు వర్షాలు. ఏముంది ఇందులో? నీ దైద్యం తప్ప నాకేం కనపడతలేదు. సో అది గైస్ మ్యాటర్. హరిహర వీరమల్లు పైన రీసెంట్ ఇంట్రెస్టింగ్ న్యూస్, అప్డేట్ కథ అది ఇది. మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కింద కమెంట్ చేసేసి మీ హైప్ ఎలా ఉంది సినిమా పైన, ఏ షో వెళ్తున్నారు, మీ సైడ్ ఎఫోరియా ఉందా లేదా అనేది మాతో షేర్ చేసుకోండి. అండ్ గైస్ కింద కమెంట్ అండ్ డిస్క్రిప్షన్లో మన ఇన్స్టా పేజ్ లింక్ ఉంది, ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. మీకోసం అన్స్టాపబుల్ స్టఫ్ అక్కడ. అండ్ ఈ వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.